తెలుగు రాష్ట్రాల్లోని మామిడి తోటలు పూత కాతా దశలో ఉన్నాయి. చాలా చోట్ల తామర పురుగులు, తేనెమంచు పురుగులు, పూతను తినే గొంగలి పురుగులు బెడద అధికమైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని సకాలంలో అరికట్టకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మామిడి తోటలను ఆశించే పురుగుల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి. గత 2 ఏళ్లుగా మామిడి తోటల నుండి రైతులకు ఆశించిన ఫలితాలు రాలేదు. ఈసారైనా మంచి ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే తెలంగాణలో మామిడి బాగానే ఉన్నా ఆంధ్రప్రదేశ్లో అధిక వర్షాలకు చాలా వరకు పూత రాలిపోయింది. కొన్ని చోట్ల ఆలస్యంగా రావడం జరుగుతుంది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో మామిడి తోటలు పూత కాత దశలో ఉన్నాయి. అయితే మామిడి పంటలో పూత కాత దశే కీలకం. పూతను రక్షించుకుంటేనే ఆశించిన దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాదు పూత నుండి కాయ దశలో మారాక కూడా పురుగులు అధికంగానే ఆశిస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, లేదంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆశించే పురుగులు, వాటి నివారణకు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలో రైతులకు తెలియచేస్తున్నారు నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి. ప్రస్తుతం మనం మామిడి తోటలను గమనించుకున్నట్లయితే మనకి మామిడి తోటల్లో ఎక్కువగా ఇప్పుడు ఈ సమయంలో తామర పురుగులు, త్రిప్స్ మరియు తేనెమంచు పురుగులు, అలాగే మనకి పూతను తినే గొంగలి పురుగులు, ఉద్ధృతి అనేది ఎక్కువగా గమనించడం జరిగింది. ఈ మూడింటితో కూడా మళ్ళీ పోల్చుకున్నట్లయితే తామర పురుగులు మరియు పూత తినే వివిధ రకాలైనటువంటి గొంగలి పురుగులు ఉద్ధృతి చాలా అధికంగా గమనించడం అనేది జరిగింది. తామర పురుగులు ఎక్కువగా మన తోటల్లో కింద ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి కలుపు మీద వీటి జీవిత చక్రాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. ఈ తామర పురుగులు మనం చూసుకున్నట్లయితే సిట్రోథిప్స్ డోర్సాలిస్ అని, అలాగే నల్ల తామర పురుగులు. ఈ నల్ల తామర పురుగులు మనకి మిర్చి నుంచి మామిడికి ఆశించడం జరిగిందండి. ఈ 2 రకాల తామర పురుగులు మనకి చేరి మామిడిలో కూడా తీవ్ర నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయి. ఈ నల్ల తామర పురుగులను చూసుకున్నట్లయితే రైతు సోదరులు నల్లగా ఆడ పురుగులు తామర పురుగులు నల్లగా ఉంటాయి, మరియు మగ తామర పురుగులు మనకి పసుపు రంగు వర్ణంలోనే ఉంటాయి. అలాగే సిట్రోథిప్స్ డోర్సాలిస్ అనే తామర పురుగులను చూసుకున్నట్లయితే మగ ఆడ 2 పురుగులు కూడా మనకి పసుపు వర్ణంలోనే ఉంటాయండి. అలాగే పూత తినేటువంటి వివిధ రకాలైనటువంటి మనకి గొంగళి పురుగులను చూసుకున్నట్లయితే పూతను ఆశించి ముందుగా లేత చిగురును ఆశించి చిగురును ముడుచుపోవడం, అలాగే పూతను తినేటువంటి పురుగులు, అలాగే ఈ చిగురు పూత 2 తినేటువంటి పురుగులు, అలాగే చిన్న పిందెలను కూడా గీకి వేసి ఇలా ఇన్ని దశలుగా ఇవి నాశనం చేయడం అనేది చూస్తూ ఉన్నామండి. ఈ పురుగులు చాలా రకాలుగా ఉన్నాయండి. ఈ పురుగులు మనం అతి సులభంగా నివారించుకునే పద్ధతులు ఏదైతే చూసుకున్నామో మనకేంటంటే ఎప్పుడైనా ఒక లైట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. సాయంత్రం వేళలో ఆ లైట్ ట్రాప్ అనేది ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకి ఈ లైట్ ట్రాప్కి ఆకర్షింపబడి ఆ కాంతికి కింద ఏదన్నా ప్లాస్టిక్ పళ్ళెంలో మనం ఒక 2-3 చుక్కలు ఏదైనా పురుగు మందును వేసుకున్నట్లయితే నీరు పోసుకొని ఆ నీటిలో ఈ కాంతికి ఆకర్షింపబడి వచ్చిన తల్లి రెక్కల పురుగులు అనేది పడి చనిపోతూ ఉంటాయండి. ఇలా ఈ లైట్ ట్రాప్ 1 ఎకరానికి 1 పెట్టుకున్నట్లయితే ఈ వివిధ రకాలైనటువంటి లార్వా పురుగుల యొక్క తల్లి పురుగులను అతి సులభంగా మనం నివారించుకోవచ్చు. అలాగే తామర పురుగులు ఇందాక చెప్పుకున్నట్టుగా కలుపు మీద ఎక్కువ ఆశిస్తూ ఉంది కాబట్టి తోటలను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఏదన్నా పురుగు మందు మనం పిచికారీ చేసుకునేటప్పుడు ఈ కలుపు మీద కింద ఉండేటటువంటి కలుపు మీద కూడా పిచికారీ అనేది చేసుకోవాలి. అలాగే వీటి నివారణకు వచ్చేసరికి మనం స్పైనోసాడ్ అనే మందును 0.35 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, అలాగే థయామిథాగ్జామ్ అనే మందును 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి, అలాగే ఫిప్రోనిల్ రీజెంట్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, అలాగే డైమిథోయేట్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, వేప నూనె 10,000 ppm 1 లీటర్ నీటితో కలుపుకొని ఈ పురుగు మందులు చెప్పిన పురుగు మందులన్నీ కూడా వేప నూనెతో కలిపి మార్చి కూడా స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మనం కొంచెం
అతి సులభంగా కూడా ఈ తామర పురుగులను నివారించుకోవచ్చండి. అలాగే ఈ చెప్పుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి గొంగళి పురుగులను మనం నివారించుకోవడానికి ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి, దాంతోపాటుగా అజాడ్రక్టిన్ 10,000 ppm వేప నూనె 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి, లేదా స్పైనోసైడ్ అనే మందును 0.35 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదా డైమిథోయేట్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి వేప నూనెతో కూడా కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే అతి సులభంగా నివారించుకోవచ్చు. లేదంటే సాయంత్రం వేళల్లో తోటల్లో మంటలు వేసుకున్నట్లయితే ఆ మంటలకి ఈ రెక్కల పురుగులు అనేటువంటివి ఆకర్షింపబడి ఆ మంటల్లో కూడా మనం పడి చనిపోతూ ఉంటాయి కూడా గమనించవచ్చండి. అలాగే తద్వారా కూడా మనకి నివారించబడతాయి. అలాగే లైట్ ట్రాప్, ఇందాక చెప్పుకున్న విధంగా లైట్ ట్రాప్, మెర్క్యూరీ వేపర్ లైట్ ట్రాప్ 160 వాట్స్ లైట్ ట్రాప్ని పెట్టుకుని ఎకరానికి ఒకటి చొప్పున కింద ఏదన్నా బేసిన్లో నీళ్ళు పోసుకున్నట్లయితే 2-3 చుక్కలు పురుగు మందు కలుపుకున్నట్లయితే ఈ కాంతికి ఆకర్షింపబడినటువంటి రెక్కల పురుగులు అందులో పడి చనిపోతూ ఉంటాయండి. లేదంటే కనుక బీటీ అనే మందును 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ లార్వా పురుగులను మనం సులభంగా నివారించుకోవచ్చండి. అక్కడక్కడ కొన్ని తోటల్లో గమనించినట్లయితే తేనెమంచి పురుగు ఉద్ధృతి కూడా బాగా ఉండటం చూసామండి. ఆ తోటల్లో ప్రత్యేకంగా ఆ తోటల్లో రైతులు లాంబ్డా సైలోత్రిన్ అనే మందును 0.75 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదంటే బిప్రోఫజిన్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదంటే థయామిథాక్సమ్ అనే మందును 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తేనెమంచి పురుగును సులభంగా నివారించుకోవచ్చండి. అలాగే ఈ తేనెమంచి పురుగుల వల్ల మనకి మసిమంగు కూడా ఏర్పడుతూ ఉంటుందండి. ఆ మసిమంగును నివారించుకోవడానికి కార్బండిజిమ్ అనే మందును 1 గ్రాము 1 లీటర్ నీటికి, లేదంటే కనుక మనకి కార్బండిజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ కాంబినేషన్లో వచ్చే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మసిమంగును కూడా సులభంగా నివారించుకోవచ్చండి. అలాగే గంజి ద్రావణం 2% గంజి ద్రావణాన్ని తయారు చేసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మసి అనేది మనకి పెచ్చులుగా ఊడిపోయి కింద పడిపోతూ ఉంటుందండి. తద్వారా చెట్లు మనకి ఈ మసి మంగు నుంచి కూడా నివారించబడతాయండి.